ఆన్లైన్లో మరి ప్రార్థనా పరిచర్యకు కూడి వచ్చిన బిడ్డలకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. సమయంలో మరి ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న సంఘ బిడ్డలందరూ కూడా మరి దేవుని వాక్యాన్ని మరి మన హృదయాల్లో అన్వయపరుచుకుంటూ వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది, మనుషుల వైపు మనం చూడద్దు, దేవుడు జనాన నాతో ఏం మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మనం ప్రోత్సహించబడిన వాళ్ళని దేవుని పాదాలు పట్టుకుంటానికి మనం అందరం సిద్ధపడ్డాం. ఈ సమయంలో ప్రార్థనలకు వెళ్ళక ముందుగా దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ గల పరిశుద్ధమైన తండ్రి, కృపామేడ దయగల తండ్రి, మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లాక్డౌన్, ఈ కరోనా వైరస్ మరి ఈ కారణాల వల్ల ప్రభా మరి దేవుని సన్నిధికి రాలేక ప్రభా మరి ఆన్లైన్ సర్వీస్ ద్వారా బిడ్డలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామం కూడి ప్రార్థన చేస్తే వారి మధ్య ఉంటారు. దినాన మరి మరి అనుకూలత లేని కారణంగా బిడ్డలు ఆయా గృహాల్లో చేరి మరి ఆన్లైన్లో వాక్యం వింటూ మరి దేవుని సన్నిధిలో సమయం ప్రార్థనలో గడపటానికి మీరు ఇచ్చిన కృపలు బట్టి నీకు వందనాలు. చేరిన సంఘ బిడ్డలందరినీ నీ దయగల హస్తాలెత్తి పట్టుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో మేము పాడే పాటల్లో మీరు మహిమ పొందండి. ఈ సమయం ప్రత్యేకంగా మరి ఈ దిన పరిచర్య కొరకు నియమించబడిన దాసులు నీ దయగల హస్తాలకు ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి. దాసుని యొక్క వర్తమానం ద్వారా మరి వాక్యం ద్వారా మమ్మల్ని ప్రోత్సహించి ప్రభా మరి దేవుణ్ణి సన్నిధికి మేము ధారాళంగా చేరడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. ముఖ్యంగా వాక్యాన్ని ఉపదేశిస్తున్న దాసుని సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి. మీ రెక్కల కింద బిడ్డను ప్రభు మీరు ఆశ్రయించండి. మీ యొక్క వాక్యంతో నిలుస్తున్నాను మీ సన్నిధిలో కోరుకుంటూ వందనాలు చెప్పిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభును రక్షించు యేసును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో మొదటి పాట పల్లవి చరణం, మొదటి చరణం, రెండో చరణం, ఆఖరి చరణం పాడతాం. తర్వాత 2-3 పాటలు నేను మీకు తెలియజేస్తాను. ఆ పాటలు మీరు పాడుకున్న తర్వాత మరి దేవుని వాక్యం దగ్గరకు మనం వెళ్తాం. మొట్టమొదటి పాట 549వ పాట, ఆకాశము ఆకాశముల పట్టని ఆశ్చర్యపరుడు. పల్లవి మొదటి చరణం, ఆఖరి చరణం పాడుకుంటాం. రండి. ఆకాశమహా కశం
ఈ సమయంలో రెండవ పాటగా మీరు ఇంటి దగ్గర నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించు, వారు తమ్మల వృక్షం వల్లే మోగు వేది. 546వ పాట పాడుకోండి. 546 పాత పాటల పుస్తకం ఉంటే 459వ పాట. 546 నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించు. చివరగా 554 పరమాశీర్వాదము కోరి పరలోక పితావారు దించింది. కొత్త పాటల పుస్తకం 554, పాత పాటల పుస్తకం ఉంటే 467వ పాట. ఈ 3 పాటలను మీరు పాడుకోండి. సమయంలో వర్తమానంలోకి వెళ్ళక ముందుగా మనం పరిశుద్ధ గ్రంథాల పైకి చూస్తూ గ్రంథ వాగ్దానములన్నీ నావి అనే పాట పాడుకోండి. పరిశుద్ధ గ్రంథాల పైకి చూస్తూ గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ నావి. సమయంలో ప్రార్థన పరిచయ కొరకైన వర్తమానాన్ని బాబు వరుణ్ వచ్చి మనకు వాక్యాన్ని అందిస్తారు. తదుపరి మనం ప్రార్థనలో గడుపుతాం. రండి. ఆన్లైన్లో కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు, దేవుని పేరిట వందనాలండి. మంచిది, మనం శ్రేష్టమైన సమయానికి వచ్చాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య జ్ఞానంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన దివ్యమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. శ్రేష్టమైన మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కానీ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మాకు అనుగ్రహించిన ఈ మేల్కరమైన సమయంలో మీకు సహాయం కొరకు వేడుకుంటున్నాం. దేవాతని మమ్మల్ని నడిపించి మీరే మహిమను పొందమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుని బ్రతిమార్కులు పొందుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది, మన ప్రార్థన పరిచర్యలో దేవాతని భాగంగా మనకి ఈ అవకాశం ఇవ్వబడింది. మనం అందరం కూడి వచ్చాం. యాక్చువల్గా ప్రార్థన గురించి దైవజనులు మాట్లాడుతూ చాలా విషయాల్లో అంటే అనుభవం కలిగిన దైవజనులు చెప్పే మాట ఏంటంటే యాక్ట్స్ అని చెప్తారు. ACTS అని. అంటే ప్రార్థనలో ఎడోరేషన్ ఉండాలి, ప్రార్థనలో కన్ఫెషన్ ఉండాలి, ప్రార్థనలో థ్యాంక్స్ గివింగ్ ఉండాలి, అలాగే ప్రార్థనలో సప్లికేషన్ కూడా ఉండాలని చెప్తారు. అంటే క్రీస్తుని ఆరాధించే విషయంలో నువ్వు వర్షిప్ జీసస్ అని మాట చెప్తూ ఉంటారు. అలాగే కన్ఫెషన్ విషయంలో సీక్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్ అని చెప్తారు. అలాగే థ్యాంక్స్ గివింగ్లో బీ హానెస్ట్, దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో ఖచ్చితంగా నువ్వు నిజాయితీగా నీతిగా, అంటే హృదయంలో ఏది ఉందో అది ఆయన్ని దాంతోనే స్తుతించాలని చెప్తారు. అలాగే సప్లికేషన్ అని కూడా చెప్తారు. సప్లికేషన్ అనే పదానికి ట్రూ మీనింగ్ తీసుకుంటే ఆస్క్ అని చెప్తారు, అడగడం అనే విషయం. అడగడం కూడా నీకున్న అవసరతని యథార్థంగా అడగాలి. ఈ యాక్ట్స్ అని చెప్తారు. ACTS, అడోరేషన్, కన్ఫెషన్, థ్యాంక్స్ గివింగ్ అండ్ సప్లికేషన్. మంచిది, ఈ పరిచర్యలో జాయిన్లో నాకు ఇవ్వబడిన అవకాశాన్ని బట్టి ముందుగా దేవుని స్తుతిస్తున్నాను. అయితే గత దినాల్లో ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మత్తయి సువార్తలో ప్రభు వారు వారి శిష్యులకి నేర్పిస్తున్న ప్రార్థనను ధ్యానిస్తూ వస్తున్నాం. మనం ధ్యానించినప్పుడు లాస్ట్ టైం ధ్యానించిన దాని కంటిన్యూషన్లో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము అనే మాట మనకి కనిపిస్తుంది. అంటే ఈ మాట మనం చదివినప్పుడు చాలామంది దీన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే, మన శోధన దేవుని ద్వారా వెళ్తామా, దేవుడు మనల్ని శోధనలోకి నెట్టివేస్తాడా అనే ప్రశ్నతో ఈ వాక్యాన్ని చదవడాన్ని ధ్యానించడాన్ని మనం చూస్తాం. నిజానికి మనం శోధించబడడానికి 2 రీజన్స్ ఉంటాయని చెప్తారు, బైబిల్ చెప్తుంది. ఏంటంటే, ఒకటి సాతాను, రెండోది మన అంతరంగ పురుషుడు అంటారు. సాతాను శోధించిన వాక్యాన్ని మనము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం క్లియర్గా చూడగలుగుతాం, మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే. అలాగే మన మనస్సాక్షి కూడా చాలాసార్లు మనల్ని తప్పు దుర్మార్గతకు లేదా దుష్ప్రేరణ అనేది మన హృదయాల్లో కలుగు చేస్తూ ఉంటుంది. దాన్ని కూడా మనం చూస్తూ వస్తూ ఉంటాం. ఆ విషయాన్ని కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. అయితే ఈ
మనము ముందుకు వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే విషయాలు ఏంటంటే, దేవుని గురించి మన స్పష్టమైన ఆలోచన కనుక మనకుంటే, అంటే దేవుడు ఎవరు, ఎలాంటి వ్యక్తిత్వం గలవాడు, ఆయన స్వభావం ఏంటి అనేది మనకు తెలిసినట్లయితే, ఈ శోధనలోకి మనం వెళ్ళడానికి దేవుడు కారణం కాదు అనేది మనం స్పష్టంగా చూడగలుగుతాం. యాకోబు పత్రికలో మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే, ఎవరైనాను శోధింపబడినప్పుడు దేవుని ద్వారా నేను శోధింపబడ్డానని మనం చెప్పకూడదు అనే మాట 17వ వచనంలో మనం గమనించగలుగుతాం. ఇవన్నీ మనం ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తూ మన శోధనలోకి దేవుడు పంపించడు అనే సత్యాన్ని మనం గుర్తెరిగిన వారం అయితేనే మనం తెలుసుకోగలుగుతాం. ఆ విషయాన్ని మనము ముందుకు వెళ్ళే కొద్దీ మనం చూద్దాము. అయితే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము, అలాగే యాకోబు రాసిన పత్రిక 13, 14 వచనాలు మనం కనుక ధ్యానించినట్లయితే, మనం ఈ శోధన అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆలోచనలు కూడా మనం చాలా క్లియర్గా మనం తెలుసుకోగలుగుతాం. అయితే దావీదు ఒక ఉన్నతమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన మనం చూద్దాం. 66వ కీర్తన 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. 66వ కీర్తన 10వ వచనం నుంచి 12వ వచనం వరకు నేను చదువుతున్నాను. దేవా, నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మూలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేయుచున్నావు. నీవు బందీ గృహంలో మమ్ము ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్ళలోను పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించున్నావు. ఈ శ్రేష్టమైన ప్రార్థన తను చేయగలిగాడు. ఇంకా 141వ కీర్తనలో 4వ వచనంలో కూడా మనకి శ్రేష్టమైన తన యొక్క ప్రార్థన కనిపిస్తుంది. దాన్ని కూడా ఒకసారి మనం చూద్దాము. 141వ కీర్తన 4వ వచనం. 141వ కీర్తన 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక అంటూ ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ ప్రార్థనలు మనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే, అంటే నా యొక్క స్వభావాన్ని బట్టి, నా యొక్క తప్పులను బట్టి నేను వెళ్ళి శోధనలో పడకూడదు అనేది స్పష్టంగా తన ప్రార్థనలో మనకు కనిపిస్తుంది. అంటే దేవుని ద్వారా కాదు, దేవుడే మనల్ని శోధన నుంచి తప్పించేవాడిగా ఉన్నాడు అనే స్థిరమైన నిర్ణయాన్ని దావీదు అక్కడ వ్యక్తపరుస్తూ కనిపిస్తాడు. మనము ఇందాక మూలవాక్యాన్ని ఒకసారి చదువుకున్నట్లయితే, మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము అనే మాట. అయితే ఇక్కడ మనం ఇంకా ఫర్దర్గా దాన్ని ఇంకా డిక్ చేస్తూ వెళ్ళినట్లయితే, దేవుడు ఇక్కడ 2 విషయాలు మనం చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంటుంది. ఒకటి, దేవుడు తప్పించగలడు. రెండవది, దేవుడు దాన్ని అలో చేయకుండా కూడా చేస్తాడు. అంటే ఎప్పుడైతే మనము ఆయన అక్కడ దావీదు ప్రార్థించినట్టుగా ఎప్పుడైతే తన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటామో, అప్పుడు దేవుడు మనం కాపుదలుగా ఉంచగలడు. రెండవ కోణం ఏంటంటే, సాతాను కూడా మన మీద ప్రయోగం చేయకుండా, లేదా సాతాను నుండి మనకి ప్రొటెక్షన్, అంటే మనల్ని కాపుదల, మనం సాతాను దగ్గరికి వెళ్ళి చిక్కుకోకుండా కాపుదల, అలాగే సాతాను వచ్చి మనల్ని కాచి మన మీద పడకుండా కాపుదల కూడా దేవుడు ఇవ్వగలడు. ఈ 2 సత్యాలు కూడా శిష్యులు తెలుసుకోవాలనే సత్యాన్ని ప్రభువారు బోధిస్తూ వచ్చారు. మనము ఈ ప్రార్థన యోహాను శిష్యులకు నేర్పించినట్లుగా మాకు నేర్పించని శిష్యులు అడిగినప్పుడు పైన ఒక మాట చెప్పి దీన్ని స్టార్ట్ చేస్తారు ప్రభువారు. చాలా ఉన్నతమైన మాట, మనం ఎప్పుడు కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారంటే 7వ వచనం, అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అనే మాట చాలా స్పష్టంగా చెప్తూ, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి అనే మాట కూడా ఆయన చెప్తారు. మనం ఇంకా లోతుగా ఆలోచన చేస్తే, మీ తండ్రికి తెలియను అనే విషయంలో దేవుడు, తండ్రి అయిన దేవుడు సార్వభౌమాధికారం కలిగిన దేవుడు అని మనం గుర్తించాలి. ఏంటంటే దేవుని యొక్క వ్యక్తిత్వము, దేవుని యొక్క దైవత్వాన్ని మనం గుర్తించిన వారమైతేనే, ఆయన ఎటువంటి దేవుడని మనం కనుక ఎరిగిన వారమైతేనే కరెక్ట్ ప్రార్థన మనం చేయగలుగుతాం. అలాగే పౌలు కూడా ఒక మాట చెప్తాడు. ఏంటంటే మనం యుక్తముగా ప్రార్థించడం ఎలాగో మనకు తెలియదు కాబట్టి ఆత్మదేవుడు కూడా తన సహకారాన్ని మనకు అందిస్తూ ఉన్నాడని చెప్పి మనకి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఆత్మదేవుని సహాయం కూడా, ఎందుకంటే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన నువ్వు నేను మనందరం కూడా చేయాలని దేవుని ఆలోచన అయి ఉంది. ఆ విషయాల్లో మనల్ని అన్ని విషయాల్లో కూడా దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయడానికి ప్రభుగా
ప్రభు ఇచ్చిన మార్గనిర్దేశకాలు కానీ, అలాగే హోలీ స్పిరిట్ గాడ్ కానీ మనల్ని అలా లీడ్ చేయడానికి ఇష్టపడేవారిగా ఉన్నారు. అందుకని చాలా స్పష్టంగా ఇలాగ ప్రార్థన చేయండి అని చెప్తూ మన ఆత్మీయమైన విషయాల గురించి ఎక్కువగా చెప్పినట్టు కనిపిస్తుంది. అయితే దాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క ప్రొటెక్షన్ కూడా మనం చూడగలుగుతాం. దేవుని యొక్క అద్వితీయమైన గుణగణాలు మనం చూడాలనుకున్నప్పుడు ఆయన సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు. అలాంటి దేవుడు నిన్ను అన్నిటి మీద అధికారం కలిగిన దేవుడు. మనము దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం చూసినప్పుడు మనుషుల యొక్క ప్రభుత్వాల మీద కూడా, అధికారం మీద కూడా దేవుని యొక్క హస్తం ఉంటుంది. దేవుడే నడిపిస్తాడు అనేది మనం చూడగలుగుతాం. ఇంకా ఆయన మంచివాడుగా, అంటే మనము యాకోబు పత్రిక 1:17 వచనాలు మనం చూసినప్పుడు దేవుడు మంచివాడి కింద ఆయన గాడ్ ఈజ్ గుడ్ అనే విషయాన్ని మనం చూడగలుగుతాం. అలాగే గాడ్ ఈజ్ గ్రేషియస్, అంటే ఆయన కృప కలిగిన దేవుడిగా మనకు చాలా వచనాలు మనకు కనిపిస్తాయి. కీర్తన 25వ కీర్తన 6వ వచనం మనం చూడగలుగుతాం. ఇంకా ఆయన నమ్మదగిన దేవుడు. చూడండి, మనకి సారా కూడా హెబ్రీల్కి రాసిన పత్రికలో 11:11 రాయబడి ఉంటుంది. ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి అన్నమాట. అంటే ఆయన ఫెయిత్ఫుల్ గాడ్. అలాగే ఇంకా ఆయన యొక్క చిత్తము మన యొక్క ఆలోచనల కన్నా ఉన్నతమైంది. ఈ విషయం మన యెషయా గ్రంథంలో మనకి తెలిసిందే. 25వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడి ఉంటుంది. అలాగే 55వ అధ్యాయంలో 9వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది. అంటే మనం ప్రార్థించేది సర్వోన్నతుడైన, సార్వభౌమ అధికారం కలిగిన, మంచిగా ఉండిన, నమ్మదగిన, అలాగే కృప కలిగిన, అలాగే ఇంకా మనం చూస్తే ఆయన చిత్తము, గొప్ప చిత్తము కలిగిన దేవునికి మనం ప్రార్థిస్తున్నాము, నీతిమంతుడైన దేవునికి ప్రార్థిస్తున్నాము అనే సత్యాన్ని మనం గుర్తిరిగినట్లయితే ఈ వచనాన్ని మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశము ఎంత కూడా ఉండదు. ఆ విషయంలో దేవుడే మనకి సహాయం చేస్తూ వస్తాడు. చాలా మంది ప్రార్థన అనగానే మనం యూజువల్గా ఏమనుకుంటామంటే, ఒక గొప్ప దైవజనుడు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, యువర్ ప్రేయర్ మే నాట్ బి ఒరిజినల్. అది ఒరిజినల్గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ రియాలిటీలో ఇట్ షుడ్ గో విత్ గాడ్ అని అంటారు. అంటే ఏంటంటే, గొప్ప వచనాలు ఉన్నతంగా అంటే ఏమంటారు దాన్ని, వల్లె వేయడం వలన నీ ప్రార్థన వినపడుతుందని నువ్వు అనుకోవద్దు. కానీ నీ ప్రార్థనలో వాస్తవికత అనేది ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా, అందులో యథార్థత అనేది ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు అని చెప్తూ వచ్చారు. మన అనుభవాల్లోనే ఒక సహోదరుడు గురించి రీసెంట్గా మనం ప్రార్థన చేసాం. ప్రార్థనకి నియమించుకుని మనం నిజంగా ఎంతో చాలా ఇంటర్సీడ్ చేసినప్పుడు దేవుడు అద్భుతంగా మన దగ్గర ఒక కార్యం చేశాడు. అంటే ఇది లైవ్గా రీసెంట్గా జరిగింది కాబట్టి చెప్తా ఉన్నాను. మన యొక్క అనుభవాల్లో ఇంకా ఎన్నో ప్రార్థనలు దేవుడు ఆలకించి దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చాడు. మనము ఎప్పుడైతే వీటన్నిటిని చూస్తూ కూడా మనం కనుక అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ, మనం కూడా ఇంకా తప్పిపోతూ మనం కనుక ఉన్నట్లయితే, అంటే మనకు తెలియకుండానే, అంటే సాతాను వేసిన పన్నాగంలో కనుక చూడండి, ఒక్కొక్కసారి ఒక ప్రార్థనకి జవాబు వచ్చే సమయంలో కొన్నిసార్లు మనం తప్పు చేస్తే కూడా ప్రార్థన ఓకే మనకు అనుకున్నది సెట్ అయిపోతుంది అని అనుకున్నప్పుడు ఆ తప్పు చేయడానికి ఎంతో మనల్ని ప్రోద్బలం చెందిస్తూ ఉంటాడు. మనకి ఏంటంటే తన యొక్క మార్గంలోకి తిప్పడానికి సాతాను ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాల్లోకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే అందులో పడిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థించగలుగుతామో, ఆయన నీతి కలిగిన దేవుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన సార్వభౌమ అధికారం కలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయన చిత్తం చాలా గొప్పగా ఉంటుంది అనే సత్యాన్ని మనం గుర్తిరి కనుక మన ప్రార్థన ఆయన చిత్తానుసారంగా చేయగలిగితే మనకి మంచి మార్గాలు ఆయన తెరవగలుగుతూ ఆయన యొక్క శక్తిని మన పట్ల బయలుపరుస్తూ వస్తాడు. అయితే ఆఖరిగా ఒక హెచ్చరిక మీ ముందు ఉంచాలని నేను కోరుకుంటున్నాను. చూడండి, రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ప్రభు దేవుడు క్షమ కలిగిన దేవుడు కదా, మనం శిక్షిస్తాడా అంటే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, దేవుడు తన యొక్క బిడ్డల్ని ఎంత సంరక్షిస్తూ వస్తాడో, ఎప్పుడైతే వారు వాటన్నిటిని మర్చిపోయి వాళ్ళ యొక్క చెడు మార్గాలకి, అంటే సాతాను యొక్క చెరలో ఎవరైతే బంధించబడి వాళ్ళు మిస్లీడ్ అవుతూ ఉంటారో వాళ్ళని అక్కడ 3 చాలా భయంకరమైన మాటలు రాయబడి ఉంటాయి. 24వ వచనం చూడండి, దేవుడు వారిని, అంటే 2వ భాగం 3వ లైన్లో చదువుతున్నాను, దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను అనే మాట మనం చూస్తాం. ఇంకా 26వ వచనంలో దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించినని చూస్తాం. ఇంకా తర్వాత 28వ వచనం చూస్తే దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించినని చూస్తాం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఆయన యొక్క కృపను మనం కనులారా చూచి కూడా, ఆయన యొక్క శక్తిని మనం ఎరిగి కూడా, ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని దాటి మన యొక్క సొంత ఆలోచనలు పెట్టుకుని మనం ప్రార్థించి
దాన్ని ఎంటర్టైన్ చేయడానికి మనం ముందుకు వెళ్తాము. అంటే అది ఏదైనా అవ్వచ్చు. మన సంఘంలో ఐక్యత కావచ్చు, సంఘ యొక్క అవసరతల్లో విషయంలో ప్రార్థించడం కావచ్చు, యథార్థత విషయంలో కావచ్చు, మన పర్సనల్ లైఫ్లో కావచ్చు, మన యొక్క కుటుంబ పరిస్థితుల్లో కావచ్చు, మన కుటుంబ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక విధానంలో కావచ్చు, దేంట్లో అయినా సరే దేవుడు మనల్ని ఏదైతే దేని కొరకైతే ప్రార్థించమంటా ఉన్నాడో, దేనికైతే మనము దేవుని చిత్తానుసారంగా నడవలసిందో, ఆయన గొప్ప దేవుడే ఎరిగి నడవలసిందో, వాటన్నిటిలో కూడా మనం తప్పిపోయినట్లయితే సాతానుకు బలిగా మనం చేయబడతాం. అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆయన మన మీద నుంచి ఫోకస్ పక్కకి పెడతారన్నమాట. ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం మళ్ళీ మూలవాక్యానికి మనం వచ్చినట్లయితే అక్కడ శోధనలోకి తేక అనే విషయాన్ని ఏంటంటే, ప్రభువా మేము ప్రేమ కలిగిన దేవుడివి కాబట్టి మీరు తండ్రిగా ఉన్నారు, పరలోకమందు ఉన్నారు, మీ శక్తికి మేము లోబడుతూ ఉన్నాం, మీ యొక్క సార్వభౌమ అధికారం కిందకే మేము ఉంటూ ఉన్నాం, అలాగే మీరు మాకు ఇస్తేనే మాకు అనుదినము కూడా మీరు మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ ఒప్పుకుంటూ ఆ ప్రార్థనలో ప్రభు నడిపించిన విధానం చూస్తే, నేను ఎదుటివారి యొక్క పాపములను, తప్పులను, నా పట్ల చేసిన తప్పులను, నేను తెలుసుకున్న తప్పులను కూడా నేను క్షమించిన రీతిగా మీరు మా తప్పులను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్తూనే చివరికి వచ్చేసరికి శోధనలోకి వెళ్లకుండా మమ్మల్ని సంరక్షించండి. ఆ సంరక్షించే బాధ్యత పూర్తిగా ప్రభువే తీసుకుంటారు. ఎప్పుడు మనం కనుక నిజ విశ్వాసులుగా ఆయన చిత్తానుసారంగా ఆయన చెప్పినట్టుగా ప్రార్థించేవారమైతే, మెలకువ కలిగి ప్రార్థించేవారుగా ఉన్నట్లయితే, ఎడతెగక ఆయన చిత్తానుసారంగా ప్రార్థించేవారమైతే, అలాగే ఆయన యొక్క గుణగణాలు తెలుసుకుని ఆయన సత్యవంతుడని, ఆయన నిజంగా మంచివాడని, ఆయన సార్వభౌమ అధికారం కిందకు వస్తూ కనుక మనం ప్రార్థించినట్లయితే మన ప్రార్థనకు ఆయన చక్కగా సమాధానం ఇవ్వగలడు. ఆ విషయాలన్నింటిలోనే మనం తెలుసుకుంటూనే ఎప్పుడైతే ఆయన యొక్క పరిస్థితి, ఆయన ఏదైతే మార్గాన్ని తెరిచి ఉంచాడో దానిలో నుండి కాకుండా మన సొంత మార్గాలను మనం నిర్ణయించుకుని మనం కనుక వెళ్ళిపోయినట్లయితే మనము మిస్లీడ్ అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మనము నిజంగా దేవుడు అక్కడ రోమిలికి రాసిన పత్రికలో రాయబడినట్లుగా చాలా భయంకరమైన భ్రష్ట మనస్సుకు, తుచ్చమైన అభిలాషలకు వాళ్ళు అప్పగించబడినట్టుగా, అంటే ఎదురుగుంట రుజువులు ఉన్నప్పటికీ మన యొక్క పరిస్థితులన్నింటినీ బట్టి కూడా. తర్వాత ఇంకొక విషయం కూడా మీకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. ఒక జాన్ బనియన్ పరిశుద్ధాత్మ గురించి ఒక బుక్ రాస్తూ దాంట్లో స్పిరిట్ గురించి మాట్లాడుతూ, మనం ప్రార్థించేటప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ యొక్క ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ యొక్క దేవునికి లోబడే తత్వాన్ని మనం నేర్చుకోవాలని రాస్తూ ఒక మంచి ఉదాహరణ చెప్తారు. ఏంటంటే, ఇద్దరు బెగ్గర్స్ ఉన్నారంట, ఇద్దరు అడుక్కునే వాళ్ళు ఉన్నారంట. ఒకడు చాలా లీన్గా, అంటే చాలా చిక్కిపోయి, శరీరం అంతా కూడా చాలా చిక్కిపోయి చాలా దీనంగా కనిపిస్తూ ఉన్నాడట. వాడు మొర పెట్టేటప్పుడు కూడా స్వరం వణుకుతూ వస్తుందంట. వారి యొక్క అవసరత ఏంటనేది చాలా దీనంగా అడుగుతున్నాడంట. ఇంకొక బెగ్గర్ ఉన్నాడంట. ఆ బెగ్గరు పుష్టిగా ఉన్నాడట, బలంగా ఉన్నాడంటే వాడు అడగడంలో కూడా అడగాలి కాబట్టి నేను కూడా బెగ్గర్ని కాబట్టి అడుగుతున్నాను అన్నట్టుగా ఉందంట. ఆయన బనియన్ వేసిన క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళిద్దరిలో నీవైతే ఎవరికి సహాయం చేస్తావు అని అడుగుతూ వచ్చారు. దానికి ఆన్సర్ ఆయనే చెప్తూ, నేనైతే ఆ లీన్గా ఉన్న, అభాగ్యుడిగా ఉన్న, చిక్కి శల్యమై ఉన్న ఆ యొక్క బెగ్గరకే, భిక్షాటన చేసే అతనికి నేను సహాయం చేస్తాను. ఎందుకంటే అతని పరిస్థితిని బట్టి దేవుడు కూడా ఇలాగే ఆలోచిస్తాడేమో. ఎందుకంటే మన యొక్క ప్రార్థనలో వాస్తవికత ఉండాలి. మన ప్రార్థనలో దేవునికి మనం విన్నపం తెలియచేయాలనే ఆలోచన ఉండాలి. అలాగే దేవుడు మనల్ని అర్థం చేసుకోగలడు, ఆయన శక్తి అంటే ఆయన సహాయం చేయగలడని నమ్మి వెళ్ళాలి. అంతే తప్ప ఏదో ఫార్మాలిటీ కోసము దేవుని సన్నిధికి వెళ్ళి ఏదో ఒక విషయం గురించి అప్పటికెప్పుడో తలంపు వచ్చింది ఏదో క్యాజువల్గా ప్రేయర్, అంటే క్యాజువల్ ప్రేయర్ అనేది దేవుడు ఆలకించడం అని చెప్తూ, ఆయన మనసులో నుండి, అంటే పరిశుద్ధాత్మ సహాయంతో చేసే ప్రార్థన ఎలా ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా చేసే ప్రార్థన ఎలా ఉంటుంది, లేదా వ్యక్తుల్ని ఇంప్రెస్ చేయాలని, లేదా గొప్ప గొప్ప వచనాలు ఎత్తి ప్రార్థించాలని, లేదా మన యొక్క వాక్ చాతుర్యంతో మన చుట్టూ ఉన్న మనుషులను మనం ఏం చేయగలం అంటే ఇంప్రెస్ చేయగలమేమో. కానీ నిజానికి దేవుని సన్నిధికి చేరే ప్రార్థన ఎలాంటిదంటే, ఆయన మీద ఆధారపడే హృదయం మనకు ఉండాలి. ఆయన సహాయం చేయగలడని నమ్మి ఉండాలి. అలాగే శోధన నుంచి తప్పించగలడని మనం నమ్మి ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఇక్కడ ప్రభువు నేర్పించిన ప్రార్థన మనం చాలా చక్కగా మొదటి నుంచి చివరి వరకు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వెళ్తే, ఆయన డివైన్ నేచర్ని చెప్తూనే మనలో ఒక విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు, మన యొక్క ఆరాధనని కోరుకుంటూ ఉన్నాడు, మన యొక్క తగ్గింపుని కోరుకుంటూ ఉన్నాడు, పశ్చాత్తాపాన్ని కోరుకుంటూ ఉన్నాడు, ఇతరులను క్షమించే గుణాన్ని కోరుకుంటూ ఉన్నాడు. వీటన్నింటినీ కూడా ప్రభు అంతర్లీనంగానే ప్రార్థనలో మనకు నేర్పిస్తూ వచ్చారు. ఆ విషయాన్ని అంతటినీ కూడా మనం అర్థం చేసుకోగలిగితే ఆ సార్వభౌముడైన దేవుణ్ణి మనం నిజంగా సార్వభౌముడిగా మనం అంగీకరించగలుగుతాం. ఒక దైవజనుడు ఏమంటాడంటే, యేసు ప్రభువుని క్రీస్తుగా అంగీకరిస్తారంట, అంటే రక్షకుడిగా కోరుకుంటారంట. అలాగే యేసుగా కూడా అంగీకరిస్తారంట, అంటే విమోచకుడిగా కూడా కావాలంట.
కానీ ప్రభువుగా అంగీకరించరంట. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అని పౌలు చాలా స్పష్టంగా చెప్తూ వస్తాడు. ఆ ప్రభువుగా అంగీకరించడం అంటే ఏంటంటే మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన యొక్క సంఘంలో, మనము బయట ఉన్న సమాజంలో మన యొక్క పాత్ర ఏంటి, అన్నిటి మీద కూడా ఆయన సార్వభౌముడై ఉన్నాడు, అన్నిటి మీద ఆయన సర్వాధికారి ఉన్నాడనే సత్యాన్ని ఒకరు ఎరిగి ఉంటేనే ఆయన ప్రభువుగా అంగీకరించగలుగుతారు. ఆ సత్యాన్ని ఎవరైతే గుర్తిస్తారో వారు మాత్రమే ఆయన అధికారం కింద లోబడడానికి ఇష్టపడతారు. అలా ఇష్టపడిన వారిని ప్రభువు ఖచ్చితంగా వారి ప్రార్థన ఆలకించి వారిని నడిపించే దేవుడిగా ఉంటాడు. ఆ ప్రామిస్ దేవుడు ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాడు. ఎవరైతే దీన మనసు కలిగి నా సన్నిధిలో ప్రార్థిస్తుంటారో వారిని నేను కాపాడుతాను అనే ప్రామిస్ మనకి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దేవుడు సహాయం చేయడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఆయన దయాళుడు, కృపామయుడు. మనకి ఎన్నో మాటలు తెలుసు, మనం ఎన్నో మాటలు వచ్చేస్తూ ఉంటాం. వాటన్నిటిని కూడా మనకు అర్థం తెలుసు. అయితే ప్రార్థన దగ్గరికి వెళ్ళేసరికి, అంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించాలి అని వచ్చేటప్పటికి మనం ఖచ్చితంగా కూడా ఆయన పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో యథార్థంగా మనం కనుక ప్రార్థించినట్లయితే దేవుడు మనకు సహాయం చేయగలుగుతాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, క్షమించండి, 10వ అధ్యాయము 13వ వచనాన్ని పౌలు తన పత్రికలో రాస్తూ చాలా చక్కగా ఒక విషయాన్ని మనకు తెలియజేస్తారు. 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గం కలుగు చేయను అనే మాట చాలా స్పష్టంగా తెలియజేస్తారు. ఈ విషయంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎప్పుడూ కూడా తన ప్రజలను లీడ్ చేయడానికి ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు. ఎప్పుడు కూడా శోధనకు అప్పగించి తను చూడండి చోద్యం చూసేవాడిగా లేడు. ఆ విషయంలో చాలా స్పష్టంగా మీరు ఒక శోధనలో పడినప్పుడు దేవుడు మురిసిపోయేవాడిగా ఉండడు. నిజంగా దాన్ని బట్టి ఎంతో చింత కలిగిన వాడిగా ఉంటాడు. అయితే మనం దాని నుంచి తప్పించుకోవడానికి ఆయన మార్గాన్ని కూడా తెరిచేవాడిగా ఉంటాడు. ఎప్పుడు మనం నిజంగా ఆయన సన్నిధికి వెళ్ళి ప్లీడ్ చేయగలిగినప్పుడు, ఆయన చిత్తానుసారంగా మనం నడిచేవారిగా ఉన్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా ప్రార్థించేవారిగా ఉన్నప్పుడు, మన ప్రతి అవసరతలను తీర్చడంలో, ఆయన కృపను మన పట్ల వెల్లడిపరచడంలో, కృప వెంబడి కృప దయచేయడంలో దేవుడు ఎప్పుడు కూడా సంతోషించేవాడిగా ఉంటాడు. ఆ విషయంలో దేవునికి మనం నిండైన స్థితులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అయితే మన మూలవాక్యాన్ని మరి ఒకసారి చదువుకుందాము. ఆయన నేర్పించిన ప్రార్థనలో ఆ శ్రేష్టమైన భాగాల్ని మనము, అంటే ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకున్న వారమైతే హృదయపూర్వకంగా మనము దేవునికి మనము మనం తగ్గించుకుని ఆయనకి స్తుతించేవారుగా, ఆయన్ని కనపరిచేవారుగా, ఆయన్ని ఆరాధించేవారుగా, ఆయన ఇచ్చిన ప్రేమను బట్టి ఎదుటివారిని క్షమించేవారుగా, అలాగే పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధికి వెళ్ళగలిగిన వారుగా మనం ఉంటాం. ఆ విషయాలన్నింటిలో కూడా దేవుడు మనల్ని తప్పిపోక తన యొక్క కృపలో నడిపించడానికి ఇష్టపడుతూ శోధనలో కూడా వెళ్ళిపోకుండా, అంటే ఆత్మీయమైన శోధనలకు, అంటే తుచ్చమైన అభిలాషలకు, అలాగే దేవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోకుండా దేవుడే మనల్ని కాపాడలాగిన ప్రార్థించము, అంటే తప్పించము అనే ప్రార్థన ప్రభు నేర్పిస్తున్నారు. ఆ మాటను మళ్ళీ ఒకసారి చదువుకుని మనం ముగించుకుందాం. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ప్రభువా, మేము యథార్థంగా జీవించే జీవితాలు మాకు అనుగ్రహించి, మా ప్రార్థన మీరు ఆలకించి, మమ్మల్ని మీ చిత్తానుసారంగా నడిపించి శోధనలోకి, ఆత్మీయమైన శోధనలోకి మేము వెళ్ళిపోయి మా జీవితాలు భ్రష్ట మనసులకు అప్పగించేవిగా లేదా తప్పిపోయేవిగా ఉండకుండా మీ చిత్తానుసారంగా నడిచే భాగ్యాన్ని మాకు ఇస్తూ ఆ డివైన్ ప్రొటెక్షన్ అనేది మీ దగ్గర నుంచి మేము కోరుకుంటూ ఉన్నామని అక్కడ ప్రార్థన నేర్పించారు. ఆ ప్రార్థన మనం ప్రాక్టికల్గా మన జీవితాలకు అన్వయించుకుని దాన్ని నేర్చుకున్న వారమైతే దేవుడు మనకు సహాయం చేస్తూ నడిపించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకు ఇచ్చిన దీవెన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇచ్చిన ఈ సమయంలో తండ్రి నాన్న, మరి మీ యొక్క వాక్కును దేవాతండ్రి ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేస్తూ రండి తండ్రి. దేవాతండ్రి నాన్న, ఈ వాక్కును దీవించి మీరే మహిమను పొందమని, సమస్త విషయాల్లో మహిమ ఘనత ప్రభావం మీ నామానికి చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకలు బ్రతిమార్పులు పొందుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సమయంలో దేవుడు మరి సందాసం ద్వారా శ్రేష్టమైన లేఖన భాగాలు, ప్రార్థన కొరకైన హెచ్చరికలు మన మధ్యకి తీసుకురాబడ్డాయి. నిజమే, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఎటువంటి విధానంలో మనం దేవుని దగ్గరికి వస్తాం. ఆయన ఎటువంటి వారో తెలిస్తే, ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. సార్వభౌమాధికారం అంటే ఇంకా ఆయనకు మించి అధికారం ఎవరికీ ఉండదు. మొత్తం అన్నింటి మీద ఆయనకు అధికారం కలిగిన దేవుణ్ణి మనం ఈ దినాన ఆయన్ని సంధిస్తాం. అంటే ఆయన సన్నిధికి వస్తున్నాం మనం. అటువంటి గొప్ప దేవుడు మరి
సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎట్లాగా ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. ఇది నాన్న ఎటువంటి విధానంలో ఉన్నామంటే, నువ్వు భోజనం చేయడానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, నువ్వు ఉద్యోగం చేసుకోవటానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, నువ్వు బయటకు వెళ్ళడానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అన్ని పనులు యావత్ ప్రపంచం అంతా కూడా మరి ఎవరి బాధ్యతలు వారు నిర్వహించుకుంటూనే ఉంటున్నారు. ఒక్క దేవుని పరిచర్య, ఒక దేవుని సన్నిధికి వెళ్ళడానికి చాలా అడ్డంకులు చెప్తున్నాడు. ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రొటెక్షన్ ఉంటుంది. దేవుడు తప్పగా మనల్ని, ఎందుకంటే మన దేవుడు సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, అన్నిటి మీద అధికారం, కరోనా మీద కూడా అధికారం కలిగిన దేవుడు. ఆయన చిత్తం అయితేనే మన దగ్గరకు వస్తాడు. ఆయన దాటి ఏది కూడా మన దగ్గరికి రాదు. మనం ఏం భయపడే అవసరం లేదు. మన ఇంటి పక్కనే ఉంటున్నాయి. ఏదో ఇది వరకు భారతదేశంలో మన ఒక కేసు వచ్చినప్పటికీ చాలా ఆలోచన చేశారు. కానీ ఈ దినాన మన ఇంటి పక్కన ఉంటుంది, మన కూడా ఉంటున్నది, మన తోటి వారికి వస్తుంది. అయినా దేవుడు తన హస్తం మన మీద ఉంచాడు, భద్రపరుస్తున్నారు, కాపాడుతున్నారు. కొంతమంది మరి క్రైస్తవులు కూడా కరోనా వైరస్ బాడి చాలామంది దైవజనులు ఈ మధ్యకాలంలో మరి చాలా కేసులు, మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని చిత్త ప్రకారంగా జరుగుతాయి. మనం ఏమి దాని కొరకు మనం ఆలోచన చేయవసరం లేదు. నిరాశ చెందవసరం లేదు. ఎందుకంటే మన ప్రార్థనలో వాస్తవికత ఉండాలి. మన ప్రార్థనలో వాస్తవికమైన విషయాలు మాట్లాడాలి. దీనిని తగ్గించుకోవాలి. దేవునికి ఆర్డర్స్ వేయటం కాదండి. ప్రభువా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే చెయ్యండి అని మనం బ్రతిమాలాలి. తప్పకుండా దేవుడు ఆ ప్రార్థన యందు పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క సహాయం కూడా నీకు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయంగా ఉన్నాడు అంటే నీ ప్రార్థన విధానమే మారిపోతుంది. దీనుడిపై సాగిలు పడతావు. అట్లాగా మనం దేవుని సన్నిధిలో సాగిలు పడినాం. తప్పగా దేవుడు, మన దేవుడు మంచి దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, జవాబిచ్చే దేవుడు. మన సంఘంలో అందాక ఉదాహరణకి ఒక మాటగా తెలియజేసే దేవుని దాస్ మన స్త్రీయంలో ఒక విషయం జరిగినప్పుడు సంఘం అంతా ఏకీభవించే ఆ బిడ్డ కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతకరమైన రీతిగా మరి ఆశ్చర్యకరమైన కార్యాలు మనం చూడగలిగాం. దేవుడు స్వస్థత ఇచ్చారు. డాక్టర్లకు అసాధ్యం, దేవుడికి సాధ్యం. కాబట్టి తప్పగా దేవుడు మన సంఘంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసి నమ్ముతున్నాం మనం. కాబట్టి మనం ప్రార్థనలో విధేయులమై ఎంత తగ్గించుకుని మనం ప్రార్థన చేస్తే అంతగా దేవుడు మన దగ్గరకు వస్తాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, దేవుడు వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో సాగిపోయడానికి వందనాలు చెల్లిస్తూ మన అక్కర్లో మరి కృతజ్ఞతాపూర్వకంగా దేవుడికి మనం తెలియజేద్దాం. దేవుడు తప్పగా మన పట్ల తన కార్యాలు చేసేవారుగా ఉంటాడు. సమరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేసి ముగించిన తర్వాత మరి కొన్ని అంశాలు చెప్తాను. ఆ అంశాల కొరకు మీరు కుటుంబంగా ఎవరైతే ఆన్లైన్లో చేరి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కొద్ది సమయం ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలో గడపండి. తప్పగా దేవుడు మీ మొర ఆలకిస్తాడు. ప్రార్థన చేసుకోండి. ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి, కృపామయుడ దయగల తండ్రి, ప్రభా మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. మీ సన్నిధిలో ప్రభా మరి ప్రార్థన చేయటానికి ఏమాత్రం యోగ్యత లేని వాళ్ళు, అర్హత లేని వాళ్ళు. ఎందుకంటే మీరు అత్యున్నతమైన సింహాసనం దాసునుడైన దేవుడివి. నీ సన్నిధికి మేము ఎట్లా రాగలుగుతాం? యథాలాపంగా క్యాజువల్గా వెళ్ళిపోతున్నాం. ఇదేనా ఏదో ప్రార్థన చేస్తున్నాం, దేవుడు తప్పగా ఆలకిస్తారు, జవాబిస్తారు అనుకుంటున్నాం. కానీ మన హృదయాలు ఎట్లా ఉంటుంది? మా హృదయాలు ఎట్లా ఉంటున్నాయి దేవునికి? మా హృదయం ఒక చోట,
మా మనసు ఒక చోట, మా పరిస్థితి ఒక చోట, మా ప్రార్థన ఒక చోట. అట్లా ప్రభా కనికర సంపన్నంగా దేవుడివి నీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. ప్రభా మీ సార్వభౌమాధికారం కలిగిన దేవుడివి, అది మేము సేవించుతున్న దేవుడు. మరి మామూలుగా అందరూ అనుకున్నట్టు సాదాశీలైన దేవుడు కానే కాదు ప్రభా. మేము విశ్వసిస్తున్నాం, మేము నమ్ముతున్నాం. జీవం గల దేవుడు మీరు. ఆ ప్రార్థన ఆలకించడానికి మీరు చూస్తున్నారు. అట్లాంటి విధానంలో మా హృదయాన్ని మీరు చూస్తున్నారు. పూర్ణమైన మనసుతో మీ సన్నిధిలో సాగిపడి ప్రభావ మీరు మా మధ్య ఉంటారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం చేరి ప్రార్థన చేస్తారో మీ మధ్య ఉంటారు. కాబట్టి ఇది మీరు మా మధ్య ఉన్నారు తండ్రి. అందరి బట్టి సాగిపడి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమయంలో ప్రత్యేకంగా ప్రభా ప్రపంచంలో భయంకరమైన కరోనా వైరస్తో బాధపడుతున్నారు. చాలామంది జనం చనిపోతున్నారు ప్రజలు. దీన్ని మేము ఏమని నీ సన్నిధిలో మొరపెట్టగలుగుతాం ప్రభా? మిమ్మల్ని ఏమని పోజాడగలుగుతాం? నీ దయ, నీ కనికరం, నీ కృప ప్రభా మరి మా మీద ఉంచండి ప్రభా. మరి యావత్ ప్రపంచం మీద ప్రభా మరి అధికారులు, శాస్త్రవేత్తలు ఎంతో ప్రయాసపడుతున్నారు ఈ వైరస్ని. ప్రభా వాళ్ళకి జ్ఞానం మీద దయచేయాలి. ఈ వైరస్ బారి నుండి ప్రజలను మీరు సంరక్షించడానికి మీరు ఒక్కరే సమర్థవంతమైన దేవుడు. అట్లాగా మీరు చాలా దేశాల్లో మీ యొక్క కార్యాన్ని చూస్తాం. మా దేశంలో కూడా ఎంతోమందిని కరోనా వైరస్ బారిన పడిన వారు సంరక్షిస్తున్నారు, భద్రపరుస్తున్నారు. కొంతమంది మరి ఆ వైరస్ సోకి మా మధ్య జనాల మధ్య తిరుగుతారు. ఇప్పటికీ కూడా నీ కాపుదల, నీ భద్రత ఉంచుతున్నారు ప్రభా. కరోనా వైరస్ సోకిన వారిని కూడా మీరు బ్రతికిస్తున్నారు ప్రభా. మరి కొంతమంది మరి వారి భూమి మీద వారి యొక్క జీవం మరి మీకు ఇష్టమైతే వారిని ప్రభా మరి మీరు పిలుచుకునే వారిగా ఉంటున్నారు దేవుని క్రైస్తవులు ప్రభా. మరి దుఃఖాల్లో, నిట్టూర్పుల్లో, బాధల్లో ఉంటున్న వారిని ప్రభు మీరు సంరక్షించమని సందులో ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభు ప్రత్యేకంగా బీరిట్ కొరకు ప్రార్థిస్తున్నాం. లెబనాన్ క్యాపిటల్ బీరిట్లో మొన్నటి దినాలు జరిగిన భయంకరమైన ప్రమాదం, ఎంతోమంది మరి చనిపోయారు ప్రభా. మరి రసాయన లీకేజ్ ఎంతో ఆ ఫ్యాక్టరీ ప్రభా నా చుట్టుపక్కల వారు ఎంతో భయభ్రాంతులు ప్రభా మరి అంటే నా వారి కొరకు సందులో ప్రార్థిస్తాను ప్రభా. నీ క్షేమం, నీ భద్రత ఆ క్షతగాత్రుల మీద ఉంచండి ప్రభా. నీ సన్నిధిలో ప్రార్థిస్తాను. ప్రపంచంలో అధినేతల కొరకు, పరిపాలిస్తున్న అధికారుల కొరకు, నాయకుల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, ప్రధానమంత్రుల కొరకు, అధ్యక్షుల కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తాం. మంచి నిర్ణయాలు తీసుకోవటానికి మీరు ప్రభుత్వం ప్రభు ప్రజలను శ్రేయస్సు, వాళ్ళ సంక్షేమం కోరే ప్రభుత్వాలు మీరు ఏర్పాటు చేయండి. ప్రజల యొక్క భద్రతకు ప్రభు మరి త్రివిధ దళాధిపతుల కొరకు సందర్భంగా ప్రార్థిస్తున్నాం. నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ ఈ రంగాల్లో ఉన్న సైనికులను ప్రభాన్ని సన్నిధిలో ఎత్తి పట్టుకుంటుంది. నీ కాపుదల, నీ భద్రత వచ్చింది సమయంలో ప్రత్యేకంగా మరి నీ సన్నిధిలో సీఎంలో ఉన్న బలహీనుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి మంచం మీద ఉండి ప్రభా మరి లేవలేని పరిస్థితిలో ఉంటుంది. భ్రమరాంబిక గారికి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని సందులో ప్రార్థిస్తున్నాం. అలాగే వైరస్ బారిన పడిన మా ప్రియులు పవన్ కొరకు, స్వరూప్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల యొక్క క్షేమం కొరకు సందరూ ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళ చుట్టూ నీ కంచెని కోరుకుంటున్నాం తండ్రి. నీ భద్రత. అలాగే ప్రభావం నీ సన్నిధిలో స్వామి గారు కొంచెం బలహీనమైన పరిస్థితిలో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారని తెలిసింది. వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ భద్రత అనుగ్రహించి వృద్ధాప్యంలో కృపావతి గారి కొరకు ప్రార్థిస్తున్నాం.
చిట్టెం గారి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను మీ కాపుదల మీ భద్రతలో ఉంచమని మీ అందరూ ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా మా బిడ్డలను అందరూ ఎత్తుపట్టుకుంటున్నారు. రాంబాబు గారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాం. ప్రభా మరి దివ్య కొరకు ప్రార్థిస్తాం. చంటిపేట కొరకు ప్రార్థిస్తాం. అలాగా సీఎంలో ఉన్న ప్రతి విధమైన బలహీనత కలిగిన బిడ్డలందరినీ నీ కాపుదల నీ భద్రతలో ఉంచమని అందరూ ప్రార్థిస్తాం. దాని ప్రత్యేకంగా మరి సీఎం కొరకు అందరూ ప్రార్థిస్తాం. మీ అనాది సంకల్పం జగత్ పునాది వేయపడుతుంది. మీరు ఏర్పరచబడిన ఈ చిన్న సీఎంని బట్టి మీకు వందనాలు. జనచైతన్య నగర్లో మీరు ఇచ్చిన దీపస్తంభాన్ని బట్టి మీకు వందనాలు. మందిరాన్ని ప్రభావం మరి అనుక్షణం మీరు భద్రపరుస్తున్నారు. నీ క్షేమాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభావం మరి సంఘాన్ని ప్రేమించి బిడ్డలు సన్నిధికి వచ్చి ప్రభావం మరి మందిరం యొక్క ప్రతి పనిలో మీరు సహకరిస్తున్న బిడ్డలను మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం. మీ కరోనా వైరస్ వల్ల మరి దేవుని సన్నిధికి రాలేక ఆన్లైన్లో చేరి ప్రతి బిడ్డల్ని సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం. తమలో ముఖ్యంగా మేట్లపాలెం మా ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం. పెద్ద ఉద్యమం గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు వెంకటరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కాపుదల భద్రత బిడ్డ మీద ఉంచండి. సుధీర్ కొరకు ప్రార్థిస్తున్నాం. మౌనిక ప్రేమ్ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని నీ కాపుదల నీ భద్రత నీ సంరక్షణలో ఉంచండి. అలాగే దేవి కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రభా తల్లి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి అమలమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా యాబీ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చిన్న బిడ్డలు ప్రభా వారి సంరక్షణ నీ భద్రత మీరే ఉంచండి. ఈ సమయంలో నారాయణ కొరకు సత్యమణి గారి కొరకు కూడా అందరూ ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఝాన్సీ సురేఖ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబాన్ని నీ కాపుదల నీ భద్రత బిడ్డల మీద ఉంచమని అందరూ ప్రార్థిస్తున్నాం. సమయంలో రాంబాబు అని కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. గొంగ కట్టుకోవాలనుకుంటున్నారు. బిడ్డకు నీ యొక్క సహాయం మెండుగా దయచేయమని అందరూ ప్రార్థిస్తాం. ఆరోగ్యం బలం శక్తితో నింపండి. దివ్య కొరకు చంటిబిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. సమయంలో మా ప్రియులు సీఎంలో మా ప్రియులు రమేష్ రెడ్డి అన్న కుటుంబం కొరకు అందరూ ప్రార్థిస్తున్న దాసు బాధ్యతలన్నింటిలో తోడే ఉండండి. కరోనా వైరస్ ఎంతో భయంకరమైన పరిస్థితులు మీ దాసులు మీరు సంరక్షిస్తున్న ప్రేమను బట్టి వందన. జయశ్రీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి నీ కాపుదల నీ భద్రత బిడ్డల మీద ఉంచండి. కుమారుడి కొరకు కోడల కొరకు కుమార్తె కొరకు అల్లు కొరకు మనవరాండ్ర కొరకు మనవుల కొరకు నీ సందరూ ప్రార్థిస్తాం. ఆ కుటుంబం చుట్టిన అగ్ని ప్రకారం మన సందరూ ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రియులు జాబ్జాన్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి రమణ దాసనే మరి బాధ్యత గల ఉద్యోగంలో ఉంటున్నారు. పోలీస్ విధులు నిర్వర్తించుడుగా నీ దాసుల్ని నీ దయగల శ్రేతి పట్టుకుంటున్నాం. తండ్రి నీ కాపుదల భద్రత మెండుగా ఉంచండి. తండ్రి సమయంలో ప్రభావం మరి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. పిస్కీ కొరకు పరిమళ వాంజలను కొరకు సందులో ప్రార్థిస్తున్నాం. తండ్రి సిస్టర్ గారి కొరకు కూడా సందులో ప్రార్థిస్తున్నాం. నవీన నీ కాపుదల భద్రత బిడ్డ మీద ఉంచండి. అలవేలు కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. గ్రామంలో ఉంటారు. ప్రభా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దానేశ్వర కొండ కొరకు ప్రార్థిస్తున్నాం. వ్యాపారాలు విడిచిపెట్టి అక్కడికి వెళ్ళారు. మరి మీ చిత్తమైతే మళ్ళా వారు వచ్చి వ్యాపారాలు చేసుకోవడానికి మార్గం సరళం చేయమని అందులో ప్రార్థిస్తున్నాం. తండ్రి సమయంలో మా ప్రియులు దాని కుటుంబం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆరోగ్యం శక్తి నింపండి. వదిన గారికి పరిపూర్ణ ఆరోగ్యం నింపండి. రంజిత్ బాబు గీత గ్రేస్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి బాధ్యతలన్నింటిలో మీరు తోడే ఉండని సందులో కోరుకుంటున్నాం. రిస్కీ వన్ గారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు బిడ్డలతో మీ సహాయం ఉంచండి. సమయంలో ప్రభు సుఖవాన్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు ఆశలు తాత్పత్రిలో ఉన్నారు. మరి బిడ్డలు ఇక్కడ హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. బిడ్డలకు నీ భద్రత ఇచ్చాయి. అలాగే బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు మరి స్వరూప్ సత్యమణి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం బలం శక్తిని నింపండి. కుటుంబాలను మీ దీవెన మీ ఆశీర్వాదాలు మెనుగా దయచేయండి. సమయంలో చంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి తగ్గితే నిరీక్షణకు మీరు అనుగ్రహించిన నూతన జన్మదినాన్ని బట్టి నీకు వందనాలు. గత సంవత్సరం అంతా బిడ్డను కాచి కాపాడిన విధానంలో ఈ సంవత్సరం కూడా బిడ్డను నీ పరిపూర్ణమైన క్షేమాభివృద్ధి బిడ్డకు దయచేయండి.
ఆరోగ్యం బలం శక్తితో నింపండి, జ్ఞానం వేచిన అనుగ్రహించండి, చదువులో ప్రభా మంచి ప్రావీణ్యత బిడ్డకు దయచేయండి ప్రభా. మరి దేవుని పరిచర్యలో దేవుని సన్నిధిలో కూడా బిడ్డను మీరు ఘనంగా ప్రభా మరి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ దేవుని సన్నిధిలో బిడ్డ గడపడానికి ఇస్తాం. కృపలు బట్టి నీకు వందనాలు. రాగం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యం బలము శక్తి ఆ కుటుంబం చుట్టూ నీ అగ్ని ప్రాకారాన్ని కోరుకుంటున్నాను తండ్రి. చంటి కొరకు శ్యామలా కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ భద్రత నీ కాపుదల బిడ్డల మీద ఉంచండి. సమయంలో బ్రహ్మరాంబిక గారి కొరకు కృష్ణమోహన్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. శ్రీలక్ష్మి భవిష్యత్తు కొరకు మీ ఆలోచన తలపుల కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కాసు కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో చిట్టం గారి కొరకు ప్రభాత్ గారి కొరకు సందరూ ప్రార్థిస్తాం. స్వామి గారి కొరకు ప్రార్థిస్తాం. వృద్ధులు నీ కాపుదల భద్రత బిడ్డల మీద ఉంచండి. అయోగ్యుల మధ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రభా దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాం, దేవుని సన్నిధిని ఎక్కువగా అన్వేషించడం ప్రభా మాకు ఇంకా నేర్పించండి. ఎందుకంటే ప్రభా మరి ఎటువంటి విధానంలో కాకుండా దేవుని మీద మేము భారం వేసి దేవుని మీద భారభరితంగా మేము చేయడానికి పరిచయలు ముందుకు వెళ్ళడానికి మనం సిద్ధపరిచాం. ఈ సమయంలో శరీర బలహీనతలైనా ఉన్న షుగర్, బీపీ వీటి వల్ల జ్యోతికి మీ యొక్క పరిపూర్ణమైన ఆరోగ్యం క్షేమం దయచేయమని సందరూ ప్రార్థిస్తాం. రూపస్ భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తాం. హైదరాబాద్లో ఉండాలి, బాధ్యతలు తోడే ఉండండి. మీ చిత్తమైతే ప్రభావ మరి భవిష్యత్తు కొరకు మేము ఆలోచన చేస్తున్నాం. మీరు ఎక్కడ దాచి ఉంచారో బహుమానం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. శరత్బాబు, సబి, లియో, జస్టిన్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు లాక్డౌన్ సమయంలో మా దగ్గరకు వచ్చారు. బిడ్డల యొక్క బాధ్యతలు అన్నింటిలో మీరు తోడే ఉండి వాళ్ళ సంరక్షణ కొరకు సమయంలో ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా శ్రీమనాన్ని గుంటూరులో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ దాసులకు మరి అక్కడ బాధ్యతలు అన్నింటిలో మీరు తోడే ఉండమని నీ సందులో ప్రార్థిస్తున్నాం. ప్రభుకుమారాన్ని కొరకు సందులో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా ప్రభావ మరి రాజు కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ఆ సతీమణి గారి మరి తో కలిసి కుటుంబాన్ని ప్రభావ చక్కగా ఏలుకోవడానికి మీరు ఇచ్చిన కృపలు బట్టి నీకు వందనాలు. బిడ్డలనిద్దరిని మీ దీవెన మీ ఆశీర్వాదాలతో నింపండి. జోసఫ్ కొరకు చెల్లి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే రంగవేణి గారికి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని అందులో ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా ప్రభావ మా ప్రియుల కుటుంబాలన్నీ నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి. నీ దయ ఈ కుటుంబాలన్నింటి మీద మీరు ఉంచండి. సమయంలో ప్రభు కుమారాన్ని కుటుంబం కొరకు కూడా అందులో ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభుత్వ పరిచర్యలో ఆన్లైన్ సర్వీస్ ద్వారా ప్రభావ మరి చేస్తున్న సంఘాలన్నింటి కొరకు ప్రార్థిస్తాం. మా సంఘాల్లో నాయకుల కొరకు సందరూ ప్రార్థిస్తాం. ఆనందరావు కొరకు పేరవరంలోని దాసు జ్ఞాపకం చేసుకుంటాం. దిద్దపూడి ఎలియంలోని దాసు ప్రసాదరావు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అలాగే జగంపేట బేచ్వలని దాసుడు సాల్మన్ రాజన్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. టీరాయవరం పెనుగొల్లోని దాసుడు సిమన్ గారి కొరకు, ఏలేశ్వరం బెరాకాలని దాసుడు జాడేవడానికి కొరకు, లింగంపర్తి సీఎంలో దాసుడు జానబాబాన్ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే చోళంలోని దాసుడు సత్యానందం గారి కొరకు ప్రార్థిస్తాం. ప్రభుత్వ పరిచయ కొరకు కూడా అందులో ప్రార్థిస్తున్నాం. మరి పెద్దవాడ రాము పరిచయ కొరకు అందులో ప్రార్థిస్తున్నాం. ప్రభా పరిచయం మీరు దీవించండి, ఆశీర్వదించండి. అప్పన కొరకు, లక్ష్మి కొరకు, ఆ కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, ప్రణీత్, వినీత్ కొరకు ప్రార్థిస్తాం. సమయంలో మా సంఘాన్ని ప్రేమించిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ప్రభావం నీ సన్నిధిలో పురుషోత్వం కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. కావ్య బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే ప్రభావం మరి విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉంటున్నాం. ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తాం. కర్నూలులో మా చెల్లి కుటుంబం కొరకు ప్రార్థిస్తాం. ఈ రీతిగా చేయాలనుకున్న సంఘాలు, బిడ్డలు, మమ్మల్ని ప్రేమించిన బిడ్డలు అందరి కొరకు సందులో ప్రార్థిస్తాం. బిడ్డలు ఎక్కడ సన్నిధిలో చేరి మొరపెడుతున్నారు వారిని ప్రభావం మీరు ఆదరించి వారు చేసిన ప్రార్థన విజ్ఞాపనలు మీరు ఆలకించి బిడ్డలకు మీ దీవులతోనే వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనతా ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడు యేసుని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
తొట్టెళ్ళకుండా మిమ్మల్ని కాపాడటకు తన శక్తిగల మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషిగా నిలబడ్డాడు. శక్తిగల మన లక్ష్యమైతే ఈ దేవుడికి ఇప్పుడు పూర్వం సదాకాలం సీఎంలో ఉన్న బిడ్డలకు అందరికీ సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమె ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి, ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి, సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని, సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. ప్రజలండి ఈ సమయంలో కొన్ని విజ్ఞాపనలు. ప్రభు దినాన ఉదయం 10 గంటలకు మనం ఆన్లైన్ సర్వీస్ కలిగిన వాళ్ళగా ఉంటాం. ఆరాధన వర్తమానం, రెండవ వర్తమానం కలిగిన వాళ్ళగా ఉంటాం. మరి ప్రభుత్వ వారు మరలా మనకు వెసులుబాటు ఇచ్చే వరకు కూడా ఇట్లాంటి విధానంలోనే మనం ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయం గమనించండి. సీయోను ప్రార్థనా మందిరం మరి సంవత్సరానికి ఒకసారి దాన్ని మనం రెన్యూవల్ చేయించాలి. మన సంఘాన్ని రిజిస్టర్ ఆఫీస్లో రెన్యూవల్ చేయించాలి. ఏమి మార్చకుండానే పోయిన వారు ఎట్లాగైతే మరి మనకు అందరూ సంతకాలు పెట్టారు అట్లాగా మరి అదంతా మనం ప్రాసెస్ చేసి పంపించాలి రిజిస్టర్ ఆఫీస్కి. మరి ఈ లాక్డౌను ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దేవుడు సహాయం చేసేలా ఇదంతా కూడా డ్రాఫ్ట్ అంతా తయారు చేసి సంతకాలు పెట్టి రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. మరి బహుశా పొరుగురు ఉన్న వారి దగ్గరికి మేము తెలియజేస్తాం ఏ సమయంలో వస్తాం. ఆ సమయంలో మీరు సంతకాలు పెట్టవలసి ఉంటారు. బోర్డులో ఎగ్జిక్యూటివ్ కమిటీ బోర్డు ఉంది, వారు అందరూ సంతకాలు పెట్టాలి. జనరల్ బాడీ అంటే సంఘంలో ఉన్న కొంతమంది బిడ్డలతో సంతకాలు తీసుకోవాలి. ఇదంతా కూడా మరి ఒక దేవుని పని. ఏదో మనకేదో మెప్పు గణప ఏది రాదు. ఇది సంఘం, అది రిజిస్టర్ అయి ఉంటే రాబోయే కాలంలో, ఎందుకంటే రిజిస్టర్ అయిన సంఘాలు లెక్కించే పరిస్థితులు కనపడుతున్నాయి. ఒకవేళ మనం కానీ రెన్యూవల్ చేయించకపోతే వచ్చే సంవత్సరం సీయోను ప్రార్థనా మందిర సహవాస సంఘాన్ని ఎవరన్నా పెట్టుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం రెన్యూవల్ చేయించకపోతే. కాబట్టి అందుకని భయం. ఇంకొకరు సీయోను ప్రార్థనా మందిర సహవాస సంఘం మనకుండదు ఆ పేరు రిజిస్టర్లో. కాబట్టి దయచేసి గమనించండి. ఇది ఏదో వేరే విధానంలో ఆలోచన చేయొద్దు. అందరూ కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు సహకారాలు అందించి సంతకాలు పెట్టి మరి ఆ దేవుని మరి మనం ఆ కార్యం చేయాలి. కాబట్టి దీన్ని మేము పెద్దలుగా ఆలోచన చేసి ఏ సమయంలో మీ దగ్గరికి వస్తాం తెలియజేస్తాం. ఆ సమయంలో మీరు దాన్ని అంగీకరించి మరి మీ సహకారాలు అందించవలసిందిగా. అదే సమయంలో మరి ఒకవేళ మీరు ఎవరైనా ప్రభు దిన కానుకలు మీరు సిద్ధపరిచి ఉంటే మరి మేము మీ దగ్గరికి వస్తాం. ఎందుకంటే ఈ లాక్డౌన్ వల్ల మనం
గవర్నమెంట్కి బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కట్టుకుంటున్నాం కాబట్టి ఒకవేళ మీరు ఏమైనా తెలియజేస్తే మీ వద్దకు రమ్మంటే మేము వచ్చి తీసుకుని వెళ్తాం. లేదు నుంచో ఆన్లైన్లో మేము ట్రాన్స్ఫర్ చేస్తామంటే అకౌంట్ నెంబర్ కూడా మీకు చాలాసార్లు పంపించాం. ఒక లేకపోతే మేము మీ దగ్గరికి వస్తాం. ఎందుకంటే ఇది దేవుని పని, అంతేగాని ఇది ఏదో విషయం అని వేరేగా ఆలోచన చేయొద్దు. చేత దాని కొరకు అందరూ ప్రార్థిస్తాం. ముఖ్యంగా సంఘ అవసరాల కొరకు మీరు భారంగా ప్రార్థన చేయండి. మరి దేవుడు తన ఎప్పుడు మనకు వెసులుబాటు ఇచ్చేలాగా మేము వ్యక్తిగత ప్రార్థనలో వైరస్ గురించి మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, సంఘం గురించి కలిసే సమయం నేను చేసిన విజ్ఞాపనలన్నీ మీరు ఆలోచన చేసి ఇంకా మీకు ఏమైనా బాధపడితంగా ఉంటే ఒకవేళ నేను ఎవరినైనా మర్చిపోయిన వారు ఉంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే మీరు ప్రార్థన చేయండి. ప్రార్థనతో మీరు జనం సంతోష ఆనందాలతో మీకు వాళ్ళు ఉండాలని కోరుకుంటూ సెలవు. ప్రైజ్ లార్డ్.